స్వర్గస్థులయ్యారు, మరణించారు. వారి గురించి నేను క్రిటిసైజ్ చేస్తే లేదా ఉన్న వాస్తవాలు చెప్తే బాధపడేవాళ్ళు చాలామంది ఉండొచ్చు, వారికి సంబంధించిన వారు. కానీ వాస్తవాలను ప్రజలకు చెప్పవలసినటువంటి బాధ్యత నాకున్నదనే ఉద్దేశంతో మేము మాట్లాడుతున్నాం. ప్రధానంగా ఆయన ఏర్పరచుకున్నటువంటి ఆ సామ్రాజ్యం అవినీతి మీద ఏర్పరచుకున్నటువంటి సామ్రాజ్యం. ఎందుకు అవినీతి మీద ఏర్పరచుకున్న సమాజం అని చెప్తున్నానంటే, ఆయన అనేకమైన చట్టాలను ఉల్లంఘించారు. చట్టాలను ఉల్లంఘించి తన కంపెనీస్ని, తన చిట్ ఫండ్స్ని, తన ఫైనాన్స్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. ఎప్పటి నుంచి చేసుకుంటూ వచ్చారు? 50 సంవత్సరాల నుంచి 5 దశాబ్దాల నుంచి చేస్తూ వచ్చారు. కానీ ఎవరు ఆయన వెంక చూడలా. అనేక మంది ముఖ్యమంత్రులు ఈ ఆంధ్రప్రదేశ్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించిన వారు ఆయన మీద కన్నెత్తి కూడా చూడనటువంటి అంశం. ఏ వ్యవస్థ కూడా రామోజీరావు గారు తప్పు చేస్తున్నాడు, చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు, చట్టాన్ని అతిక్రమించి ఆర్థిక లావాదేవీలు చేస్తున్నారు అనేటువంటి మాట 2006 వరకు కూడా ఎవరు అనలా, ఎవరు దాని మీద దృష్టి పెట్టలా. ఎందుకంటే రామోజీరావు గారు చాలా పెద్దవారు, ఆయనకి ప్రభుత్వాలు అండగా ఉన్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వారికి అండగా ఉంది, కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు కూడా వారికి అండగా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒక మాట చెప్పాలంటే రామోజీరావు గారు ఎవరిని కలవరు, ముఖ్యమంత్రుల్ని లేదా పెద్ద పెద్ద నాయకుల్ని కలవరు. రామోజీ సిటీలోకే హెలికాప్టర్లోనో, విమానంలోనో, కారుల్లోనో వెళ్ళి ముఖ్యమంత్రులు కలిసి ఆయన గౌరవించినటువంటి పరిస్థితి. అంత పెద్దవాడు కాబట్టి ఆయన తప్పు చెయ్యడనో, తప్పు చేసినా వదిలేయాలనేటువంటి ఉద్దేశంతో అనేక ముఖ్యమంత్రులు వ్యవహరించారు. కానీ 2006లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక పెద్ద కుంభకోణాన్ని, మొత్తానికి ఈ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ఒక పెద్ద స్కామ్, దాన్ని బయటకు తీశారు. దానికి బయటకు తీయటానికి ప్రధానమైన కారణం, ఎందుకంటే నేను కూడా అప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఈ టైంలో ఎమ్మెల్యే కాకపోవచ్చు, మంత్రి కాకపోవచ్చు, కానీ సన్నిహితంగా మెలిగినటువంటి వ్యక్తిని. ఆ రోజున ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఎంపీగా ఉన్న రోజుల్లో వాళ్ళ అమ్మగారికి ఈ డిపాజిట్ చేశారు రామోజీ ఫైనాన్స్లో. ఆ డిపాజిట్ చేస్తే అది వస్తే దాని మీద హెచ్యుఎఫ్ అని ఉంది. ఆయన చూసి హెచ్యుఎఫ్ ప్రకారం, ఎందుకంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కొద్దిగా చదువరి, చట్టాల గురించి బాగా తెలిసినటువంటి వ్యక్తి, నీతి నిజాయితీగా ఉండే వ్యక్తి కాబట్టి ఏంటి హెచ్యుఎఫ్ అనే దానికి ఆర్బీఐ చట్టం ప్రకారం హెచ్యుఎఫ్ అసలు ఫైనాన్స్ కలెక్ట్ చేయడానికి వీల్లేదు, డిపాజిట్లు వీలు చేయదు, సెక్షన్ 45S ప్రకారం ఎలా రామోజీరావు చేస్తున్నాడు అనే దాని మీద ఈ హ్యాస్ గివెన్ ఏ కంప్లైంట్ టు ది ఆర్బీఐ. అక్కడ ప్రారంభమైంది. దానికి రాజశేఖర రెడ్డి గారు రక్షణ కల్పిస్తూ వచ్చారు. దాని మీద చాలా కోర్టులకు వెళ్లారు. రామోజీరావు గారి మీద కేసు వేసినట్టు ఆర్బీఐకి ఇస్తే దాన్ని కేసు రిజిస్టర్ చేయాల్సిన పరిస్థితి అనివార్యంగా వచ్చింది. ఆర్బీఐ చాలా స్పష్టంగా చెప్పింది, 45S ప్రకారం హెచ్యుఎఫ్ అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, ఏదైతే రామోజీరావు గారి వాళ్ళ మార్గదర్శి ఫైనాన్స్ ద్వారా డిపాజిట్లు వసూలు చేస్తున్నారో అది చట్ట వ్యతిరేకం, దాని మీద ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి అని ఆర్బీఐ చెప్పింది. చెప్పిన తర్వాత దాని మీద రంగాచారి కమిటీని ఒకదాన్ని వేశారు, దాని మీద రిపోర్ట్ తీసుకున్నారు. ఆ తర్వాత కృష్ణరాజు అనే స్పెషల్ ఆఫీసర్ను వేశారు, దాని మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి ప్రయత్నం చేసిన సందర్భాల్లో రామోజీరావు గారు కోర్టులన్నీ ఆశ్రయించారు, స్టేలు కావాలని అడిగారు. ఏ కోర్టు స్టే ఇవ్వలేదు, దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పారు. నాకు తెలిసి ఉండవల్లి అరుణ్ కుమార్ గారి మీద కూడా పరువు నష్టం దావా వేశారు. 100 కోట్లకో 1000 కోట్లకి ఎంతకో పరువు నష్టం దావా కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ గారి మీద వేసినటువంటి సందర్భం. ఎందుకు ఇవాళ ఈ విషయాన్ని మళ్ళా ప్రస్తావన చేస్తున్నాను అంటే, ఇది అలా ఇలా చాలా మెలికలు తిరుగుతూ వచ్చింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు మరణించారు, ప్రభుత్వాలు మారాయి, ఎవరు ఏమీ చూడలేదు. చివరికి ఏం జరిగిందంటే ఒక సందర్భంలో హైదరాబాద్లో ఉన్నటువంటి న్యాయస్థానం ఉంది కదా, మనకు ఉమ్మడి న్యాయస్థానం ఉండేది హైదరాబాద్లో. తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇమీడియట్గా ఉమ్మడి రాజధాని, ఉమ్మడి హైకోర్టు చీలిపోలేదు. దాన్ని ఏం చేశారంటే 2018 డిసెంబర్ 31న
2గా చీలిపోయింది 31వ తారీఖున చట్టం ప్రకారం. ఆ చివరి రోజున ఏదైతే రామోజీరావు గారి మీద అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కేసు పెట్టారో ఆ కేసును అనేక సందర్భాల్లో స్టేలు తీసుకురావడానికి కొట్టివేయడానికి ప్రయత్నం చేసినా న్యాయస్థానాలు అంగీకరించలేదు. ఆ రోజున మాత్రం ఈ కేసును కొట్టివేయమని చెప్పేసి క్వాష్ చేయమని చెప్పేసి రామోజీరావు గారు పిటిషన్ పెట్టారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసు రాలేదు. కేవలం తెలంగాణ కోర్టుకు మాత్రం నోటీస్ ఇచ్చారు. ఇది కాస్త చాలా జాగ్రత్తగా నోటీస్ ఇచ్చారు, విన్నారు, అదే రోజున కేసు కొట్టేశారు. చిత్రం, చాలా చిత్రమైనటువంటి విషయం. న్యాయ వ్యవస్థలోనే చాలా చిత్రమైనటువంటి అంశం ఏమిటంటే ఒకే రోజు వాదన లేని రామోజీరావు గారు కేసుని కొట్టివేయటం జరిగింది అని చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. కేసు కొట్టేశారు. ఎవరికి తెలియదు, ఈనాడులో రాలేదు, ఏ పేపర్లో రాలేదు, ఎవరికి తెలియదు. పబ్లిక్ కోర్టులో జరిగింది. చాలా రహస్యంగా వ్యవస్థల్ని మేనేజ్ చేయటం అంటే ఇది అనిపించే విధంగా చేసినటువంటి సందర్భాన్ని వాళ్ళు గుర్తు చేయవలసినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇది డిసెంబర్ 31, 2018లో కేసు కొట్టేస్తే దీనిలో ప్రధానంగా వాచ్ చేస్తున్నటువంటి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు దాన్ని ఏ విధంగా తెలుసుకున్నారు, ఎవరు పట్టించుకోలేదు యాక్చువల్గా ఏం జరుగుతుంది ఏంటనేది. దాన్ని మళ్ళీ డిసెంబర్ 19, 16 2019లో అంటే సుమారుగా సంవత్సరం తర్వాత అరే ఈ కేసు ఎలా కొట్టేశారు, ఎందుకు ఇలా జరిగింది అని ఎంక్వైరీ చేసి మళ్ళా డిసెంబర్ 16, 2019లో ఈ కొట్టేయటం అన్యాయం అని చెప్పేసి, ఎందుకంటే హైకోర్టులో కొట్టేశారు కదా, సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టులో ఈ కేసుని దాఖలు చేసి ఇలా కొట్టేయటం అన్యాయం, దీని మీద మళ్ళీ తిరిగి విచారణ జరపాలి అంటే అలా తిరిగి ఇలా తిరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎస్ఎల్పీలో మేము ఇన్వాల్వ్ అవుతాం, మేము కూడా పిటిషన్దారులుగా వస్తాం, జాయిన్ అవుతాం అని జాయిన్ అయ్యి కౌంటర్ పడేసిన తర్వాత వాళ్ళు ఒక నిర్ణయం చేశారు సుప్రీంకోర్టు. ఇది విచారణ అర్హత కలిగినటువంటి కేసు, లోయర్ కోర్టులో కొట్టివేయటం అనేది సమంజసం కాదు, దీన్ని మళ్ళా విచారించాలి అని తెలంగాణ హైకోర్టుకి మళ్ళీ తిరిగి పంపించారు. తిరిగి పంపించిన తర్వాత ఇప్పుడు మొన్న ఆగస్టు 15కు ముందు 13వ తారీఖున ఆర్బీఐ ఒక కౌంటర్ దాఖలు చేసింది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అయినటువంటి అంశం. కౌంటర్ దాఖలు చేసి ఏం చేసిందంటే మార్గదర్శి చిట్ ఫండ్, మార్గదర్శి డిపాజిట్లు చట్ట వ్యతిరేకంగా రామోజీరావు గారు కలెక్ట్ చేశారు. ఇది చట్టానికి విరుద్ధమైనటువంటి అంశం. ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ హెచ్యుఎఫ్ అనేది డిపాజిట్లు కలెక్ట్ చేయకూడదు. డిపాజిట్లు కలెక్ట్ చేస్తే అది నేరం, క్రైము. ఆ క్రైమ్ మీద వారి మీద యాక్షన్ తీసుకోవాలి. ఎంత డిపాజిట్ అయితే వసూలు చేస్తారో ఆ డిపాజిట్కి డబల్ సొమ్ముని మనం వసూలు చేసేటటువంటి హక్కు ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో దాన్ని వివరంగా కూడా వివరటం జరిగిందనమాట. దానిలో ఎంత వసూలు చేశారంటే 2006 సమయానికి సుమారుగా 2610 కోట్ల రూపాయలను చట్టానికి వ్యతిరేకంగా రామోజీరావు గారు వసూలు చేశారు. రామోజీరావు గారు ఫైనాన్స్ సుమారుగా 2,75,000 మంది డిపాజిట్ల ద్వారా సుమారుగా 2,610 కోట్ల రూపాయలు అక్రమంగా డిపాజిట్లు వసూలు చేశారు. ఇది చట్ట వ్యతిరేకమైనటువంటి అంశం. ఈ చట్ట వ్యతిరేకమైన అంశాన్నే 12వ తారీఖున హైకోర్టులో ఆర్బీఐ చాలా స్పష్టంగా పడేసింది, కౌంటర్ పడేసింది. అయ్యా ఈయన మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అఫ్కోర్స్ రామోజీరావు గారు చనిపోయి ఉండొచ్చు, చనిపోయినా ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి అంటే ఆయనకు సంబంధించినటువంటి సంస్థ ఉంది, వసూలు చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అబ్బాయి కిరణ్ గారు ఉన్నారు, వాళ్ళు కూడా దానిలో జాయిన్ అయ్యే పరిస్థితి ఉంది. వారి మీద యాక్షన్ తీసుకోవాలి అనేటువంటి ఉద్దేశాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే రామోజీరావు గారు అంటే చాలా పెద్ద గొప్పవాడిని. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున రామోజీరావు గారి మీద యాక్షన్ తీసుకోవడానికి ఒక కమిషను, ఒక యాక్షన్ తీసుకుంటే ఇది పత్రికా స్వేచ్ఛ మీద దాడి అన్నారు. రామోజీరావు గారు లాంటి పెద్ద వ్యక్తి మీద మీరు దాడి చేస్తారా అన్నారు. ఇది చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు రామోజీరావు గారు చేస్తున్నారు అనే విషయాన్ని అనేక సందర్భాల్లో చెబితే దాన్ని మసిబూసి మారేడుకాయ చేయాలనేటువంటి ప్రయత్నం చేసేటటువంటి కార్యక్రమం చేశారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మీకు అందరికీ తెలుసు, అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు దుష్ట చతుష్టయం అని.
రామోజీరావు గారు కూడా దానిలో వ్యక్తి. ఏదో ఒక విధంగా తనకు అనుకూలమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకొని తన అవినీతి కార్యక్రమాలని కొనసాగించుకోవాలని భావించేటటువంటి వ్యక్తులలో చనిపోయినటువంటి రామోజీరావు గారు కూడా ఒకరు అని చెప్పడానికి ఇంతకన్నా పచ్చి నిదర్శనం ఏం కావాలని నేను అడుగుతా ఉన్నా. దోపిడీ చేసేటటువంటి కార్యక్రమం, ఒక్క పైసా పెట్టుబడి లేకోకుండా ప్రజల దగ్గర నుంచి డిపాజిట్ల ద్వారా వసూలు చేసి సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నటువంటి వ్యక్తి రామోజీరావు గారు. ఒక్క పైసా కూడా ఆయన పెట్టుబడి ఉండదు, మొత్తం అంతా ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తారు. వసూలు చేస్తే తప్పు లేదు, చట్ట వ్యతిరేకంగా వసూలు చేసి వాటినన్నింటినీ పెట్టుబడి పెట్టేటటువంటి కార్యక్రమాలు కూడా చేస్తారు. మీ అందరికీ తెలుసు, చిట్ ఫండ్ కంపెనీలు ఉన్నాయి, అనేక చిట్ ఫండ్ కంపెనీలు మూసేస్తున్నారు. చట్ట వ్యతిరేకంగా చిట్ ఫండ్ కంపెనీ యాక్ట్కు వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నాయి. మొన్న మీరు చూశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రామోజీరావు గారికి సంబంధించినటువంటి చిట్ ఫండ్ కంపెనీ మీద కూడా అనేక సందర్భాల్లో ఎంక్వైరీలు వేసి వాటి మీద విచారణ చేసినటువంటి సందర్భాలు ఉంటే నెత్తి నోరు కొట్టుకున్నారు తెలుగుదేశం వాళ్ళను, రామోజీరావు గారికి సంబంధించిన వారు. ఏమిటి అన్యాయం, ఏమిటి అక్రమం అనేటువంటి ఉద్దేశంతో చట్ట వ్యతిరేకంగా రామోజీరావు గారు చిట్ ఫండ్ కంపెనీలు కూడా నడుపుతా ఉన్నారు. చిట్ ఫండ్ కంపెనీ వ్యవస్థ ఆ చట్టానికి అనుగుణంగా, చిట్ ఫండ్ చట్టానికి అనుగుణంగా చిట్ ఫండ్ కంపెనీని నడవాలి తప్ప దానికి వ్యతిరేకంగా వాటిని ఉల్లంఘించి చిట్ ఫండ్ కంపెనీలు నడుపుతున్నటువంటి వ్యక్తి రామోజీరావు గారు. అందువల్లనే వాళ్ళని యాక్షన్ తీసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తే నెత్తి నోరు కొట్టుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. కాబట్టి నేను ఈ సందర్భంగా మనవి చేయదలుచుకున్నది ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కానీ ఈ జరుగుతున్నటువంటి చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలను వ్యతిరేకిస్తూ పోరాటం చేసినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. అలాంటి రామోజీరావు గారు, ఆయన వెనకేసుకొచ్చినటువంటి అనేక మంది, ఇవాళ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా దీనిలో సింపుల్ ఏంటంటే, తనకు అనుకూలమైన ప్రభుత్వం కావాలి ఈ రాష్ట్రంలో, తెలంగాణలో కానీ చూసి చూడనట్టుగా వెళ్లిపోయేటటువంటి పరిస్థితి. ఎన్ని నేరాలు చేస్తున్నా, ఎన్ని ఘోరాలు చేస్తున్నా వాటిని పట్టించుకోకుండా ఉండాలనేటువంటి పద్ధతుల్లో రామోజీరావు గారు వ్యవహరించారు. వారి వారసులు కూడా అలాగే వ్యవహరిస్తున్నారు. అందువల్ల రాజశేఖర రెడ్డి గారి మీద రామోజీరావు గారు కానీ, లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ, వీళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి మీద, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద పుంఖాలుగా అసత్యమైనటువంటి వార్తలు ఫ్రంట్ పేజీలో వండి వార్చేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా ఈనాడు టెలివిజన్లో కూడా తెల్లారి లెగిస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ ప్రభుత్వం మీద, ఇప్పుడేమో పార్టీ మీద విపరీతంగా దాడి చేసేటటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి పరిస్థితి మీరు చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశమని మనం చేస్తున్నాం. ఎందుకంటే రామోజీరావు గారు ఆయన వాళ్ళు చనిపోయి ఉండవచ్చు, ఆయన చనిపోయిన తర్వాత ఆయన వారసులుగా కొనసాగుతున్న వారు ఉన్నారు. ఆ సామ్రాజ్యం ఉంది, ఆ సామ్రాజ్యం అంతా అవినీతితో ఏర్పడినటువంటి సామ్రాజ్యమే తప్ప ధర్మంగా ఏర్పడినటువంటి సామ్రాజ్యం కాదు అనేది దయచేసి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా స్పష్టంగా ఈ రోజున హైకోర్టులో, తెలంగాణ హైకోర్టులో చాలా స్పష్టంగా తన కౌంటర్లో దాఖలు చేసింది. రామోజీరావు గారు చేసినటువంటి ఫైనాన్షియర్స్ అంతా కూడా ఈ మార్గదర్శి ఫైనాన్షియర్స్ అంతా కూడా ఆర్బీఐ చట్టానికి వ్యతిరేకంగా చేసినటువంటిదే ఈ 50 సంవత్సరాల కాలంలో కూడా అనేటువంటి మాట ఆర్బీఐ చెప్పినటువంటి సందర్భం. తప్పనిసరిగా ఈ కేసులో రామోజీరావు గారికి కానీ, వారి వారసులకు కానీ తప్పనిసరిగా శిక్షించేటటువంటి పరిస్థితి ఉంటుంది. దానిలో ఏ విధమైన సందేహము లేదు. యాతావాత నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే, రామోజీరావు గారు లాంటి వాళ్ళు అనేక మంది ఇలాంటి కార్యక్రమాలు చేసి తెలుగుదేశం గొడుగు కిందో, తెలుగుదేశం గొడుగు పైనో బ్రతకాలనేటువంటి పరిస్థితి చేస్తున్నారు. ఇంత దారుణమైన అంశాలను మాత్రం చంద్రబాబు నాయుడు గారు కానీ, వాళ్ళు కానీ, వీళ్ళు కానీ ఖండించరు. వాటిని మోసేటటువంటి ప్రయత్నం చేస్తారు. తెల్లారు లెగిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక నేరగాడని, జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసకారుడని ఇలాంటి ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను. ఇప్పుడు కాదు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న రోజు నుంచి మేము చెప్తున్నాం, రామోజీరావు గారు వైట్ కాలర్ క్రిమినల్ అని, ఆయన నేరగాడని మేము చెప్తున్నాం. ఆయన చనిపోయిన తర్వాత ఆర్బీఐ చాలా స్పష్టంగా చెప్పింది, ఆర్థికంగా నేరం చేసినటువంటి వ్యక్తి ఇతను అనేటువంటి పరిస్థితులు చెప్పడం జరిగింది. దీన్ని మూలం నుంచి తీసుకొచ్చినటువంటిది రాజశేఖర రెడ్డి గారు. ఆయన మరణించారు. తర్వాత వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని అప్రిషియేట్ చేయాలి. ఇది చచ్చిపోయినటువంటి కేసుని
దీన్ని కొట్టేయించుకున్నటువంటి కేసుని దాన్ని 2018లో దాన్ని కొట్టేయించుకోవాలని ప్రయత్నం చేసి కొట్టేయించుకున్నా కూడా దాన్ని సుప్రీంకోర్టుకు వెళ్లి దాన్ని బతికించి మళ్ళా తీసుకొచ్చి తెలంగాణ హైకోర్టులో పెట్టి ఆర్బీఐ కౌంటర్ వేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. మన ప్రభుత్వం కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దానిలో ఇంపీడ్ అయి ఉన్నది. దీని మీద విచారణ జరగవలసినటువంటి అవసరం ఉందని కూడా నేను మనవి చేస్తున్నా. ఈ అరుణ్ కుమార్ గారు రోజు దీని గురించే, మేము ఆయన చాలా సందర్భాల్లో రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి వ్యక్తులం కాబట్టి చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటూ వచ్చాం. అప్పటి నుంచి ఇప్పుడు కూడా రామోజీరావు గారి కేసు విషయం చాలా సందర్భాల్లో మాట్లాడుతాం. నేను కూడా చాలా సందర్భాల్లో కలిశాను ఆయన్ని. ఆయన రూమ్ నిండా మన చిట్ ఫండ్ కంపెనీకి సంబంధించినటువంటి కాగితాలు, ఫైనాన్షియల్కి సంబంధించిన కాగితాలు ఉంటాయి. రామోజీరావు గారికి సంబంధించినటువంటి కేసులో చాలా పరిశీలి చేస్తున్నటువంటి వ్యక్తి. అందువల్లనే ఆయన మీద అఫిడవిట్ కూడా, పరువు నష్టం దావా కూడా రామోజీరావు గారి కుటుంబ సభ్యులు వేశారు. ఇంత పరువు మాది పోయింది, మీరు కట్టాలని. కాబట్టి నేను ఈ సందర్భంగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది చాలా జెన్యూన్ అయిన కేసు. ప్రజల యొక్క సొమ్మును దుర్వినియోగం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి రామోజీరావు గారి వారసత్వం మీద మీరు యుద్ధం చేయండి లీగల్గా. దాన్ని యుద్ధం చేయకపోతే మీ మీద వేశారు కదా మళ్ళా పరువు నష్టం దావా, అది కూడా మీరు గుర్తుపెట్టుకుని దీని మీద యుద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, మార్గదర్శి చేసినటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు. చిట్ ఫండ్ కంపెనీ చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, నారా చంద్రబాబు నాయుడు గారిని నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. ఈ చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలని మీరు ఏదైనా చిట్ ఫండ్ కంపెనీ తప్పు చేస్తే తెల్లారిపాటికి మూసేస్తారు. కానీ రామోజీరావు గారు చిట్ ఫండ్ కంపెనీ అంతా లోపభూయిష్టంగా ఉంది, ఎక్కడా రూల్స్ను పాటించడం లేదు. వాటి మీద మీరు యాక్షన్ తీసుకోకపోయినట్లయితే మీరు ప్రజలకు సమాధానం చెప్పవలసినటువంటి పరిస్థితి వస్తుంది. రామోజీరావు గారు మీకు దైవంగా ఉండొచ్చు, గురువుగా ఉండొచ్చు, కానీ ఆయన కంపెనీ చేస్తున్న చిట్ ఫండ్ కంపెనీలన్నీ కూడా అతి దారుణంగా చట్ట వ్యతిరేకంగా నడపబడుతూ ఉన్నాయి. వాటి మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దాన్ని త్వరలో రాబోయే టైంలో మనం చూస్తాం. ఖచ్చితంగా ఎవ్వరూ చట్టానికి వ్యతిరేకులు కాదు, చట్టానికి అతీతులు కూడా కాదు. చట్టం నుంచి పారిపోవాలని అనేక సందర్భాల్లో రామోజీరావు గారు జీవించి ఉండగా ప్రయత్నం చేశారు. చట్టం నుంచి తప్పుకుపోవడానికి ఒకసారి తప్పుకుపోయాం అనుకున్నారు, హైకోర్టులో కేసు కొట్టేయించుకుని. కానీ అరుణ్ కుమార్ గారు ఢిల్లీ సుప్రీంకోర్టులో వేసి మళ్ళా చట్ట పరిధిలోకి తీసుకొచ్చినటువంటి సందర్భం శభాష్ అనిపించేటువంటి సంఘటన. ఎంత పెద్దవారైనా కూడా చట్టానికి అతీతులు కారు అని చెప్పడానికి ఈ రామోజీరావు గారి కేసు చాలా స్పష్టంగా అర్థమవుతుందనేది కూడా నేను ఈ సందర్భంగా చెప్తూ, ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నటువంటి ఎంత పెద్దవారినైనా కూడా శిక్షించవలసినటువంటి అవసరం ఉంటుందని, దానికి ప్రజలు దీని మీద చర్చించవలసినటువంటి అవసరం కూడా ఉన్నదని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను.